வாவியுள் செங்கழு நீர்வாய் நெகிழ்ந்து அம்பாள் வாய்க்கும்பினகான் உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர்வாய் நெகிழ்ந்து அம்பாள் வாய்க்கும்பினகான் செங்கற் பொடி கூரை வெண்பால் தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போதன்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடாயாய் சங்கொடு சக்கரம் எந்தும் தடக்கையன் பங்காயாய் கண்ணானாய் பாடே లోరెంబావాయ్. ఏమే సఖి, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి కదా, ఇంతవరకును పండుకొని ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది చూడు. నీ పెరడిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకులించినవి. కాషాయంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయడానికి కుంచకోలను తాళపు చెవులను చేసుకుని వెలుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలముకు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైనా లేచి రమ్ము. వాగ్దానమును మరిచిన సిగ్గులేని దానా, లేవమ్మా అనగా, నన్నెలా నిందింతురు, నేనేమి చేయవలే అనగా, శ్రీశంఖ చక్రముచే విరాజిల్లుతున్న విశాల సుందర భుజములు గలవానిని పంకజాక్షిని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేల్కొనుమమ్మ అని గోదాదేవి ఈ 9వ గోపికను లేపుచున్నది. உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர்வாய் நெகிழ்ந்து அம்பாள் வாய்க்கும்பினகான் உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர்வாய் நெகிழ்ந்து அம்பாள் வாய்க்கும்பினகான் செங்கற் பொடி கூரை வெண்பால் தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போதன்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடாயாய் சங்கொடு சக்கரம் எந்தும் தடக்கையன் பங்காயாய் கண்ணானாய் పాడే లోరెంబావాయ్. ఏమే సఖి, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి కదా, ఇంతవరకును పండుకొని ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది చూడు. నీ పెరడిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకులించినవి. కాషాయంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయడానికి కుంచకోలను తాళపు చెవులను చేసుకుని వెలుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలముకు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైనా లేచి రమ్ము. వాగ్దానమును మరిచిన సిగ్గులేని దానా, లేవమ్మా అనగా, నన్నెలా నిందింతురు, నేనేమి చేయవలే అనగా, శ్రీశంఖ చక్రముచే విరాజిల్లుతున్న విశాల సుందర భుజములు గలవానిని పంకజాక్షిని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేల్కొనుమమ్మ అని గోదాదేవి ఈ 9వ గోపికను లేపుచున్నది.